వందనాలు చెల్లిస్తున్నాము. మీ పక్షంగా మీ సువార్త విషయం వెళ్తుండగా మీ సహాయం చేయండి. మీరు అన్నారు ప్రభా, నా తండ్రి ఆకర్షించకపోతే ఎవరు నా ఎదురు రాని మీకు చెప్పారు ప్రభా. ఇదిగో తండ్రి మీ సేవకులుగా నాలో నుండి అనేకుల ప్రభా మీరు ఆకర్షించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, సువార్త ద్వారా మీరు మహిమ పొందండి. పాటల్లో సువార్త వెళ్తుండగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. ఈ దినము రేపు జరిగే కార్యక్రమంలో మీ తోడు మీ సహకారం నుంచి మహిమ పొందమని, ఇక్కడ పెట్టుకున్న పాస్టర్ గారికి, సంఘానికి, ప్రజలకి దీవెనకరంగా చేయమని, ఆ కార్యక్రమంలో వాడబడుతున్న దైవ సేవకులందరినీ బలపరచడం, వారి నోటికి నోరుగా ఉండి అనేక మందిని మీరు ఆకర్షించి గొప్ప కార్యం జరిగించడం, మంచి వాతావరణం అందించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రాంతాల నుంచి, వేరు జిల్లాల నుంచి, వేరు ప్రాంతాల నుంచి మీ సువార్త సేవలు సాగిపోవడానికి ఆయా ప్రత్యేకంగా మరి గొంగళ్ళ సునీల్ గారి యొక్క బృందము ద్వారా మా గ్రామంలో మీ సువార్త సభ ఏర్పాటు చేసుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సభ కొరకు ఏర్పాట్లలో ముందున్న మా సంఘ బిడ్డలను మీరు దీవించండి, బలపరచండి. దీని యొక్క ప్రతిఫలాన్ని అయ్యా మా సంఘ సహవాసములు మేము అనుభవించడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచండి అయ్యా. దీని యొక్క ప్రతిఫలాన్ని అయ్యా మాకు మీరు చూపించగలిగిన దేవుడు అనే విశ్వాసముతో ఇలాంటి కార్యక్రమాలు మా జీవితంలో మీరు ఎన్నోసార్లు జరిపిస్తున్నందుకు మీ పాదాలకు స్తోత్రాలు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది అయితే ఈ సభను వీక్షిస్తున్నారో వారందరి యొక్క హృదయాలను కదిలించి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రాలు. వాతావరణమును మీ స్వాధీనములకు అప్పగిస్తున్నాం. ఈ మంచి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మన గ్రామంలో మరి సువార్త ప్రకటించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. రేపు కొత్తపల్లిలో సువార్త దండయాత్ర ఉంది కనుక ఈరోజు సాయంకాలం వారు మన సంఘములో గడపడం, మనతో ఉండడం చాలా సంతోషకరం. వేదిక మీదకి పిలుస్తున్నప్పుడు మనం చప్పట్లతో వారికి స్వాగతం చెప్తాం. సమయం ఇప్పటికీ ఆలస్యమైంది. 7 నుంచి 9 చేద్దాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ 8 కూడా అయిపోయింది. దయచేసి సమయాన్ని తప్పనిస్తున్నాం. యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, సన్నిధి ఈ ప్రాంత ప్రజలందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ ఆరోగ్యాలనిచ్చి నీతిని, న్యాయమును, శాంతిని, సమాధానములను దేవుడు అనుగ్రహించునుగాక. ప్రతి కుటుంబములో ప్రతి కన్నీటి చుక్కను తీడుచివేసి ఆనంద బాష్పములను దేవుడు అనుగ్రహించునుగాక. మాకొక దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఈ కూడిక కాదు, మనకు ఒకే ఒక దేవుడు. ఆ దేవుడు భూమిని కలగజేసిన దేవుడు. ఆ దేవుడు ఆకాశ నక్షత్రములను కలగజేసిన దేవుడు. ఆయనకు రూపం లేదు, ఆకారం లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. మహా ఆకాశాలలో పట్టజాలని గొప్ప తండ్రి. ఆయన నివాసం చేసుకున్నాడు. ఆయన నివాసం ఏదంటే దేవుని ప్రజలారా, మీ దేహమే దేవుని ఆలయం. మన దేహము దేవుని ఆలయం అంటున్నాడు. అలాంటి దేవుణ్ణి పట్టుకొచ్చి ఏ దిగుట్లో, ఏ గూట్లో బంధించగలవు, ఎక్కడ పెట్టగలవు? భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అన్నాడు. చెప్పట్లు కొడదాం. మీరు ఎప్పుడు విననటువంటి మాటలు, ఎప్పుడు విననటువంటి పాటలు, ఈ కల్చరల్ ప్రోగ్రాం ఎవరో డబ్బులు ఇస్తే తెల్లోళ్ళ డబ్బులకు ఆశపడో, ఎవరి డబ్బులకు ఆశపడో మేము రాలేదు.
దేవుని ప్రేమను బట్టి వాక్యమును రుచి చూపెట్టాలని మిమ్మల్ని మేలుకొల్పాలని మీ గ్రామానికి వచ్చాం. కనుక యేసు క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటి? ఆయన గొప్పతనం ఏముంది యేసులో? నమ్మడానికి ఏముంది యేసులో? యేసుని ఎందుకు నమ్ముకోవాలి అంటే ఆయన చేసిన అద్భుతాలు. ఒక విధవరాలకు ఒకే ఒక్క కొడుకమ్మ చచ్చిపోయాడు. ఊరంతా పాడ మీద ఎత్తుకెళ్తున్నారు. ఎంత కడుపు కోతుంటుందో చూడండి. జస్ట్ ఆయన వచ్చి పాడను ముట్టుకుంటే లేచి కూర్చున్నాడు. లోకం పుట్టింది మొదలుకొని పుట్టు గుడ్డోడికి ఉమ్మేస్తే ఆ బురద రాసుకుంటే కంటి చూపు వచ్చేసింది. వెలుగును చూసిండు, యేసును చూసిండు. ఏ టెస్టులు లేవు, ఏ ఇంజెక్షన్ లేదు, ఏది లేదు. 12 సంవత్సరాల నుంచి ఒక తల్లికి రక్తస్రావం అవుతుంది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది, ఎన్నో డబ్బులు వెచ్చించుకుంది, నయంగాల. యేసు వెళ్ళిపోతున్నాడు. ఆయన చెంగు ముట్టుకుంటే చాలనుకుంది. జనములో నుండి తోసుకొని వచ్చింది. ఆయన చెంగు ముట్టుకుంది, రక్తధారలు బిగుసుకొని పోయాయి. చప్పట్లు కొట్టరే. అమాయకులు, అమాయక తమ్ముళ్ళు, అమాయక ప్రజలు, చెల్లెళ్ళు, తల్లులు, తండ్రులు, మా తాతల కానుంచి లేనిది, మా వంశంలో లేనిది, మా మీద, మా ఊరు మీద ఎగబడి రుద్దడానికి వచ్చిండ్రురా. ఇది తెల్లోడి మతం రా అనుకుంటున్నారు. కానీ కాదు నాయన. నీ బ్రతుకు ధన్యం కావాలంటే అంధకార చీకటిలో బ్రతుకుతున్న మీరు ఈ వెలుగు దగ్గరికి రావటానికి పిలుస్తున్నాం. ఆయన చేసిన అద్భుతాలు ఎంత గొప్పవనుకుంటున్నారు. నీళ్లను ద్రాక్షల రసముగా మార్చేసిండు. కట్టెలు పెట్టలే, పొయ్యి పెట్టలే, అండలు పెట్టలే, ఏది పెట్టలే. తండ్రి అని ప్రార్థిస్తే ఎంతమందికి భోజనం పెట్టండమ్మా? 5,000 మందికి భోజనం. 5 రొట్టెలు 2 చేపలు. కుష్ఠరోగులు ఎక్కడుంటారమ్మా? ఊరు బయట. అట్లాంటి వాళ్ళను ఆయన వాటేసుకుంటే పసిపిల్లల శరీరం ఎలా ఉంటుందో అలా వచ్చేసింది వారి శరీరం. ఎన్ని అద్భుతాలండి, ఎన్ని అద్భుతాలు! అన్ని అద్భుతాల కంటే, అన్ని సూచన క్రియల కంటే, అన్ని మహత్కార్యముల కంటే అసలు సిసలైన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? మొట్టమొదటి మరణం నుండి ఇప్పటి వరకు మరణించిన వారిలో ప్రథముడుగా లేచినటువంటి యేసుక్రీస్తు పునరుత్థానం. దేవునికి స్తోత్రం. అది చెవులు వినబడకపోతే చెవులు గుడ్డోళ్లకు అన్నిటిని 7 వారాలు రామ్మాన్లే, 4 వారాలు రామ్మాన్లే. ఆయన నీడ వడితే స్వస్థత, ఆయన నోరు విప్పితే స్వస్థత. ఇవి కాదు దేవుని ప్రజలారా. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా కడుపు ఉన్నంత కాలం కడుపు నొప్పి వస్తుంది. రాజుకైనా పేదవాడికైనా ఎవడికైనా వస్తుంది. కానీ మరణ అనంతరము బ్రతకడానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నమ్ముకోమని చెప్పిండు యేసు. ఎవరు అయ్యా నీవు? ఎక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావు అని అంటే, నా తండ్రి పంపితే నేను వచ్చాను, నా అంతటా నేను రాలేదు. అందుకే కనపరుచుకోవటానికి, రుజువు చేసుకోవడానికి, నా తండ్రి పంపాడన్న సాక్ష్యం చెప్పడానికి, ఈ లోకానికి రుజువు చేయడానికి చనిపోయిన వారిని లేపిండు, కుంటోళ్లకు నడకనిచ్చిండు, గుడ్డోళ్లకు చూపునిచ్చిండు. రుజువు కావాలి. ఆయనతోని తిరిగిన శిష్యులకే నమ్మకత్వం లేదు. పక్కలో ఏలు పెడితేనే నమ్ముతా,
అరచేతిలో ఏలు పెడితేనే నమ్ముతా అన్నా. ఇప్పుడు చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. హల్లెలూయా. అందుకే ఇట్లాంటి ధ్యానము చేస్తూ వందలాది పాటలు రాశాను. దేవుని బిడ్డలారా, మా బృందం అంతటి వీళ్ళు కళాకారులు కాదు, పెద్ద పెద్ద సంఘాలను కలిగినటువంటి మహాయోధులు, నాయకులు, సేవకులమ్మ వీళ్ళంతా. ఈ కూడిక అనంతరం ప్రతి ఒక్కరూ నెత్తి నడిచిన సేవకులతోని ప్రార్థన చేసుకోండి. నీకు నెమ్మది కలుగుతుంది, మేలు కలుగుతుంది. కళాకారులు కదా, పాడిలు కదా అని దులుపుకొని వెళ్ళిపోకండి. చక్కగా ఉండండి. దేవునికి మహిమ. చక్కటి వాతావరణమునిచ్చిండు. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి పల్లెటూరులో ఒక సభ జరుగుతుందమ్మా. సాక్ష్యం మా అశోక్ గారిని అడగండి. మేమందరం చూస్తుంటే చుట్టుముట్టు వర్షం నాయన, కానీ ఆ ప్లేస్లో రాలే. మేము అందరం చూస్తున్నాం, వర్షం పడుతుంది అక్కడ అంతా. కానీ కంచె ఎలా ఉంటుందో అలా అంతా నెమ్మది ఉంది. సభ అయిపోయే అంతవరకు, ఆశీర్వాదం ఇచ్చేంత వరకు ఒక్క చుక్క పడలే. భోజనం చేసే టైంలో వర్షం పడలే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మారే ఎన్నెన్నో యుగాలు మారే, ఎన్నెన్నో తరాలు మారే, ఎన్నెన్నో యుగాలు మారే, ఎన్నెన్నో తరాలు మారే, ఎన్నెన్నో యుగాలు మారే, ఎన్నెన్నో తరాలు మారే, ఎన్నెన్నో యుగాలు మారే. తరాలు మారిన, యుగాలు మారిన, విశ్వసించలేదు ఈ లోకం యేసుక్రీస్తు త్యాగం. విశ్వసించలేదు ఈ లోకం యేసుక్రీస్తు త్యాగం. ఎన్నెన్నో తరాలు మారే, ఎన్నెన్నో యుగాలు మారే, ఎన్నెన్నో తరాలు మారే, ఎన్నెన్నో యుగాలు మారే. తరాలు మారిన, యుగాలు మారిన, విశ్వసించలేదు ఈ లోకం యేసుక్రీస్తు త్యాగం. విశ్వసించలేదు ఈ లోకం యేసుక్రీస్తు త్యాగం. అద్భుతాలు చేసిన, సూచక క్రియలు చేసిన, అద్భుతాలు చేసిన, సూచక క్రియలు చేసిన, చచ్చిన వారిని లేపిన, దయ్యములను వెళ్ళగొట్టిన, చచ్చిన వారిని లేపిన, దయ్యములను వెళ్ళగొట్టిన, దుష్టులకు ఉపకారము చేసి రోగులను స్వస్థపరిచిన, దుష్టులకు ఉపకారము చేసి రోగులను స్వస్థపరిచిన, శ్రమలు తీరగానే క్రీస్తును దయ్యం పట్టిన వారని, శ్రమలు తీరగానే క్రీస్తును దయ్యం పట్టిన వారని, శ్రమలు తీరగానే క్రీస్తును దయ్యం పట్టిన వారని, శ్రమలు తీరగానే క్రీస్తును దయ్యం పట్టిన వారని. ఎన్నెన్నో తరాలు మారే, ఎన్నెన్నో యుగాలు మారే, ఎన్నెన్నో తరాలు మారే, ఎన్నెన్నో యుగాలు మారే. తరాలు మారిన, యుగాలు మారిన, విశ్వసించలేదు ఈ లోకం యేసుక్రీస్తు త్యాగం. విశ్వసించలేదు ఈ లోకం యేసుక్రీస్తు త్యాగం. అందరూ చప్పట్లు. రోగులను శుద్ధి చేసిన, గుడ్డి వారికి చూపునిచ్చిన, రోగులను శుద్ధి చేసిన, గుడ్డి వారికి చూపునిచ్చిన, మూగవారిని గ్రహింపజేసి, గుడ్డి వారిని పరిగెత్తించిన, మూగవారిని గ్రహింపజేసి, గుడ్డి వారిని పరిగెత్తించిన, నగరముపై యేసు నడిచిన, అరణ్యములో ఆహారమిచ్చిన, నగరముపై యేసు నడిచిన, అరణ్యములో ఆహారమిచ్చిన. తీరగానే క్రీస్తును
కుటుంబం, ఒకే తండ్రి పిల్లలు, ఒకే లోకంలో నుండి ఈ లోకంలోకి వచ్చాం. ప్రాంతాలు వేరైపోయాయి, వృత్తులు వేరైపోయాయి. మరలా ఆ లోకానికి వెళ్ళడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి మాట మీకు చెప్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా గట్టిగా చదివితే చాలా సంతోషం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను మనలను ఇక్కడ కూర్చున్న మనలందరినీ ఆయనతో కూడా ఎక్కడికి వెళ్ళి లేపిండు? చప్పట్లు కొట్టరే అయ్యగారు చెప్పుడు స్పాట్ల. సమాధిలో నుంచి మేము ఎందుకు సమాధిలో ఉన్నాం అనుకుంటున్నారా? మమ్మల్ని ఎప్పుడు లేపిన అనుకుంటున్నారా? మన అపరాధముల చేత మన పాపముల చేత చనిపోయిన మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా బ్రతికించెను. ఆయనతో కూడా లేపి చదువునాయన ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడ? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పెట్టెను అనుందా, బెట్టును అనుందా? కూర్చున్నానన్న సంగతి నీకు తెలుసా? ఎప్పుడు కూర్చున్నావో నీకు తెలుసా? ఎవరితో కూర్చున్నావో తెలుసా? సినిమా యాక్టర్లతో సెల్ఫీ దిగాలని ఆరాట పడతావు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. హీరోలతో దిగాలని, గొప్ప గొప్ప నాయకులతో దిగాలని సెల్ఫీలు దిగి చనిపోతున్నారు. కానీ సృష్టిని కలగజేసిన సృష్టికర్త తండ్రి అయిన దేవుని కుమారుడు ఒక రాజ్యంలో కూర్చున్నావు, దేవుని మందిరంలో కూర్చున్నావు, దేవుని సంఘంలో కూర్చున్నావు, ఆయన రక్తం గ్రగుతున్నావు, ఆయన శరీరమును తింటున్నావు. జీవం మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాము. చెప్పడం అంత ఆధిక్యత. రాజులు ఎవరు అనుకుంటున్నారు? మీరు కోటలను చూసి గొప్పలు అనుకుంటున్నారు, భవనాలను చూసి గొప్పలు అనుకుంటున్నారు, రథములను, గుర్రములను, కార్లను, ఆస్తులను, అంతస్తులను చూసి గొప్పలు అనుకుంటున్నారు. కానీ బిడ్డ, నీవు గుడిసెలో ఉన్న విశ్వాసిని లోక రక్షకుడైన యేసుక్రీస్తుతో కూర్చున్నావు. అది నీ ధన్యత, అది నీ ఆధిక్యత. ఆలోచించండి దేవుని ప్రజలారా. డాక్టర్లు ఉన్నారు, గొప్ప గొప్ప డాక్టర్లు. యశోద, అపోలో, ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ పాపాన్ని తీసివేసే డాక్టర్ ఉన్నాడా? చెప్పలే. పాపాన్ని తీసివేసే డాక్టర్ లేడు, ఎవరు బోర్డు పెట్టుకోలేరు. ఈ శరీరానికి ఏ రోగాలు వచ్చినా తీసివేసే డాక్టర్లు ఉన్నారు. కానీ ఆత్మ రోగాన్ని తీసివేసే నాదుడు లేడు, డాక్టర్ లేడు. అరికాలం నుంచి నడినెత్తి వరకు ఎలాంటి రోగమునైనా ఆత్మ రోగాన్ని తీసివేయగల డాక్టర్లకే డాక్టరు, లోక రక్షకుడు దేవునికి స్తోత్రం. ఏది ఇవ్వనవసరం లేదు. నేను ఏమీ అడగట్లే. ఊరికైనా పాడతారు కదా మీరు, బంగారం అడగట్లేదు అని పాడతారు కదమ్మా పాట. బంగారం అడగట్లేదు, వజ్రాలు అడగట్లేదు అని పాడతారు కదా. అవి వద్దు బిడ్డ, నీ హృదయం కావాలి, నీ హృదయం కావాలి, నీ హృదయ శుద్ధి కావాలి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అది వదిలిపెట్టి యోగ చేస్తున్నావు. ఇప్పుడు
యోగా చేస్తున్నావు, ధ్యానించమన్నాడు. ధ్యానము చేస్తే ఏమవుతుందో తెలుసా తల్లి? శక్తి ప్రభావితుడు అవుతావు. హృదయంలో నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. నెమ్మది దొరకాలంటే ధ్యానించడంలోనే ఉన్నది. నీ సమస్య వచ్చినప్పుడు దాని మనసులో పెట్టుకొని ఎలా తప్పించుకోవాలో దాని సొల్యూషన్ గురించి ఆలోచిస్తావో, దేవుని ఆత్మ కలిగి, ఆయన మనసు కలిగి, ఆయన ఆలోచన కలిగి నువ్వు ధ్యానిస్తే, అందుకే నీటి కాలువల యొక్క ఫలించు చెట్టు. వాక్యము నీరుకు సాదృశ్యం. ఆ కాలువ పక్కన నీవు ఉంటే నీ ఆత్మీయ జీవితము అభివృద్ధి అవుతుంది. హల్లెలూయా. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపు నీతిమంతులొద్దు నాకు. నీతిమంతులు ఎట్లుంటారో తెలుసా? నా అంత పరిశుద్ధుడే లేడు, నా అంత పరిశుద్ధురాలే లేదనుకుంటారు. గర్వం, అహంకారం, పొగరు, అసూయ, ఈర్ష్య వాళ్ళొద్దు నాకు. పశ్చాత్తాపము చెంది హృదయములో గుచ్చుకొని నొచ్చుకొని ఏడుస్తున్న బిడ్డ కావాలి. విరిగి నలిగిన హృదయం కావాలి. అది నేను అతికించుకుంటా. వెల్డింగ్ చేస్తారు కదమ్మా, రాడ్డుకు రాదు వెల్డింగ్. యేసు మనసుకు మన మనసిస్తే ఆయన అతుక్కుంటా అంటున్నాడు, ఆదరిస్తా అంటున్నాడు. హల్లెలూయా. Oh
దేవునికి స్తోత్రం. క్షణములోనే అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. చనిపోయిన క్షణములోనే అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. దేవుడిచ్చిన జీవితం దేవుని కొరకు బ్రతకక, దేవుడిచ్చిన జీవితం దేవుని కొరకు బ్రతకక, ఇది త్రాగే జీవితం దేవుని మనసు ఎరుగక, 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 సుఖపడే జీవితం సువార్త భారం ఎరుగక, సుఖపడే జీవితం సువార్త భారం ఎరుగక, బ్రతికిన నీ జీవితములో యేసును నమ్ముకొనక, బ్రతికిన నీ జీవితము యేసును నమ్ముకొనక, సజీవులకు పోదలేదురో, సజీవులకు యేసు పోదరా, సజీవులకు పోదలేదురో, సజీవులకు యేసు పోదరా, మృతులకు పోదలేదురో, సజీవులకు యేసు పోదరా, మృతులకు పోదలేదురో, సజీవులకు యేసు పోదరా. జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాడు ధనవంతుడు. దరిద్రుడు లాజరు దేవుని కొరకు బ్రతికెను, దరిద్రుడు లాజరు దేవుని కొరకు బ్రతికెను. దేవుడిచ్చిన జీవితములో శ్రమలు అనుభవించెను, దేవుడిచ్చిన జీవితములో శ్రమలు అనుభవించెను. మురుపులతో నిండిన లాజరును కుక్కలొచ్చి నాకెను, మురుపులతో నిండిన లాజరును కుక్కలొచ్చి నాకెను. చనిపోయిన క్షణములోనే అబ్రహాము చెంత చేరే, చనిపోయిన క్షణములోనే అబ్రహాము చెంత చేరే. బతికిన కాలమంతారు శ్రమలు భరించెను గదరు, బతికిన కాలమంతారు శ్రమలు భరించెను గదరు. జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. అందరి పితరులు చిరచేతనమైనారు, దేవుడిచ్చిన జీవితములలో మన పితరులు విశ్వాసముగా బ్రతికిరి గదరు. 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 జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు ధనవంతుడు. జీవితము శాశ్వతమని సుఖము అనుభవించిండు, భూలోక జీవితము శాశ్వతమని సుఖము అనుభవించిండు. చనిపోయిన క్షణములోనే అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు, చనిపోయిన క్షణములోనే అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాడు. సజీవులకు పోదలేదురో, సజీవులకు యేసు పోదరా, సజీవులకు పోదలేదురో, సజీవులకు యేసు పోదరా, మృతులకు పోదలేదురో, సజీవులకు యేసు పోదరా, మృతులకు పోదలేదురో, సజీవులకు యేసు పోదరా, సజీవులకు పోదలేదురో, మృతులకు పోదలేదురో, సజీవులకు పోదలేదురో, సజీవులకు యేసు పోదరా, 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 సజీవులకు యేసు పోదరా. దేవునికి స్తోత్రం. తన్నులారా, సోదరి సోదరులారా, మీరు ధన్యులు. ఈ మాటలు వింటున్నారంటే మీరు ధన్యులు. బైబిల్ చదవండి, నమ్మకండి, తొందరపడి నమ్మకండి, చదవండి.
ఈ దేవుడు అన్నాడు, నా మార్గంలో నిలబడి సత్యమైనది ఏదో, జీవమార్గం ఏదో, ఖ్యాతి కలిగినవి ఏవో వాటిని పరిశీలించి పరీక్షించి తెలుసుకున్న తర్వాతనే రా అన్నాడు. ఊరికనే రమ్మన్లా. బలవంతంగా వస్తే నిలబడవు. నీకు నీవుగా వస్తే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వడగంలు వచ్చినా నీ పునాది మీద నువ్వు నిలబడతావు. హల్లెలూయా. అందుకే బెత్లెహేముపురములో పూసినటువంటి ఆ నామం, వెలిసినటువంటి ఆ నామం, పూసినటువంటి ఆ సువార్త పుష్పం ఈరోజు ప్రపంచమంతా వ్యాపించింది. ఇల్లు అమ్మాలన్నా, ఇల్లు కొనాలన్నా, పుట్టినటట్టు వెయ్యాలన్నా, చావుటట్టు వెయ్యాలన్నా, క్రీస్తు శకం వేయాలన్నా, క్రీస్తు పూర్వం వేయాలన్నా మనకు దిక్కు యేసు క్రీస్తే. అందుకే ప్రతి వాణి మోకాలు, ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమై మోకాలు వంగునట్లు, ప్రతి నాలుక దేవుణ్ణి ఒప్పుకొనున్నట్లు, స్తుతించినట్లు అన్ని నామముల కన్నా పైనామం యేసు నామముని హెచ్చించిండు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. తాను ప్రేమించిన తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును పాపుల కోసము బలి చేశాడు. క్రైస్తవుల కోసం కాదు నాయన, పాపుల కోసము బలి చేశాడు. మనల్ని రక్షించుకోవడానికి తనకున్న కుమారుణ్ణి బలి చేశాడు. అది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎంత గొప్పది అనుకుంటున్నారు? మన పిల్లలు డైలాగులు చెప్పే ప్రేమ కాదు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, దాని వెనకాల ఎంత త్యాగం ఉండదు అనుకుంటున్నారు? పాపుల కోసం సిలువకు అప్పగించాడు, సిలువ వేయడానికి అప్పగించాడు. ఒక మాట చెప్పనా? ఒక అమ్మాయి ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాసి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే ఆడు ఆ ఉత్తరాన్ని చదువుకుంటూ గుండెల కత్తుక్కుంటూ సొల్లు గార్చుకుంటూ మంచం మించి కింద పడతాడు. అవునా కాదా? ఐ లవ్ యూ అని చెప్పింది అమ్మాయి. ఆ మాటలో ఎంత శక్తి ఉందో చూడండి. ఐ లవ్ యూ అన్న మాట, మనిద్దరం ఏకమైదాం, ఊరు వెలేసినా సరే, ప్రపంచం వెలేసినా సరే మనిద్దరం ఏకమైదాం, లేచిపోదాం. ప్రారంభం ఏంటిదమ్మా? మాట ఐ లవ్ యూ అన్నదంతే. ఐ లవ్ యూ అన్నదంతే. పిచ్చోడైపోయాడు, లేచిపోయాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు? ఎంతో. తన దగ్గర ఉన్న అంతా ఇచ్చేసాడు. దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అడగక మునిపే అంత ఇచ్చేసాడు, అంత ధారపోసాడు. సృష్టినిచ్చాడు. ఎక్కడ చేయి పెట్టినా, చింత చెట్టు మీద చేయి పెడితే చింతకాయలు కోసుకో, జామ చెట్టు మీద చేయి పెడితే తెంపుకో, కోసుకో, సముద్రంలో నీళ్లు తీసుకో. సృష్టి అంతా ఇవ్వడము నేర్చుకున్నది. సృష్టి అంతా సేవ చేస్తుంది. ఇంకా తన కుమారుణ్ణి బలి చేశాడు. అడిగితే ఇవ్వనిది ఒకటి, అదేంటిదో తెలుసా? పరలోకం. అంత ఈజీగా నేను రానియండి రా. నేను అడగక మునిపే నీకు సృష్టినిచ్చాను. నువ్వు పుట్టక మునిపే నువ్వు పుట్టాలని కోరుకున్నాను. స్త్రీగా పుట్టాలని కోరుకున్నది నేను, మగాడిగా పుట్టాలని కోరుకున్నది నేను. బతుకునిచ్చింది నేను, ప్రతి పంటనిచ్చింది నేను, ప్రతి ఫలమునిచ్చింది నేను. ఏ కాలంలో వర్షాలు రావాలో నేను నిర్ణయించాను. సముద్రానికి కట్ట వేశాను. ఇంత త్యాగము చేసిన, ఇంత ధార పోసిన, నేను ప్రేమించిన నా ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును కూడా ప్రపంచము చూస్తుండగా, దేవదూతలు చూస్తుండగా, మీరందరూ చూస్తుండగా నా కుమారుని చెయ్యి వదిలిపెట్టేశా మీకోసం. మీరు నేనున్న లోకానికి మరలా రావాలని,
నా కుటుంబంలోకి మీరు చేరాలని, నా యేసు క్రీస్తుతో మీరందరూ కుడిపార్శ్వమున కూర్చోవాలని నా కుమారుణ్ణే బలి చేసిన, ఇంత చేసిన, ఇంత త్యాగము చేసిన మీరు నన్ను ఎరగకపోతే, నా కొరకు బ్రతకకపోతే ఎందుకురా? ఏమంటావు? నీ కడుపున పుట్టిన బిడ్డ నీకు చెడ్డ పేరు తెస్తే, నీ కొడుకు చెడ్డ పేరు తెస్తే ఏమంటావు? ఛీ, అరే ఇల్లు వదిలిపెట్టి పోరా, పో, నా కొడక నువ్వు చచ్చినావు అనుకుంటారా, నాకు పుట్టలేదు అనుకుంటారా, ఇల్లు వదిలిపెట్టి పోరా అంటావు. కోపం తట్టుకోలేక, బాధ అంటారా అన్నారండి. ఆ విధంగా ఇంకేం చేయమంటారు చెప్పండి? ఈ బ్రతుకు కాలంలో దేవుని కోసం నువ్వు ఏదో ఒకటి చెయ్యకపోతే వయసు అయిపోయిన తరువాత ఏమి చెయ్యలేవు. బ్రతుకున్నప్పుడే చెయ్యాలి. బ్రతుకు చాలించిన తరువాత అవకాశం ఇక లేదు అన్న సంగతి తెలియజేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, కథలు చెప్తున్నాం అనుకుంటున్నారా? కాలయాపన కోసం పాడుతున్నాం అనుకుంటున్నారా? అసలైన పోరాటం మనదే. అంధకార చీకటి శక్తులతో, దురాత్మల సమూహముతో చేసే పోరాటం, క్రైస్తవ జీవితం పోరాటం మనది. రెస్ట్ లేదు. బార్డర్లో పాకిస్తాన్కి, ఇండియాకు మంచిగా రెస్ట్ తీసుకుంటారు వెపన్స్ పెట్టుకొని. కానీ మనకు కళ్ళు తెరిచిన పోరాటమే, కళ్ళు మూసిన పోరాటమే, మన బ్రతకంతా పోరాటమే. ఎవరు కనబడరు. అంధకార చీకటి శక్తులతో పోరాటం, దురాత్మ సమూహములతో చేసే పోరాటం. దీన్ని తీస్తే, మరణం మట్టుకు నువ్వు నమ్మకముగా ఉంటే ఏమిస్తాడు? చప్పట్లు కొట్టమ్మా. సప్ప ఉన్నారు మీరు. ఆకలైతుందా? బెత్లహేము పుష్పము, బెత్లహేము పురములో పూసిన పుష్పము, బెత్లహేము పురములో పూసిన పుష్పము, బెత్లహేము పురములో పూసిన పుష్పము. కొండలు గుట్టలు దాటింది, ఎడారి లోయలు దాటింది, కొండలు గుట్టలు దాటింది, ఎడారి లోయలు దాటింది, వాగులు వంకలు దాటింది, సముద్ర ఎల్లలు దాటింది, వాగులు వంకలు దాటింది, సముద్ర ఎల్లలు దాటింది. బెత్లహేము పురములో పూసిన పుష్పము, బెత్లహేము పురములో పూసిన పుష్పము, బెత్లహేము పురములో పూసిన పుష్పము, బెత్లహేము పురములో పూసిన పుష్పము. మన ఊరుకొచ్చింది, మన వాడకొచ్చింది, మన ఊరుకొచ్చింది, మన వాడకొచ్చింది, మన వాడకొచ్చింది, మన ఇంటికొచ్చింది, మన వాడకొచ్చింది, మన ఇంటికొచ్చింది. దాచుచున్నది అందరి ముక్కు కోటల్లో, దాచుచున్నది అందరి ముక్కు కోటల్లో. లేలమ్మో సోదరి సోదరులారా, లేలమ్మో సోదరి సోదరులారా, జీవపు వాసన సువార్త, అది యేసు నామము సువార్త, 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 జీవపు వాసన సువార్త. జీవపు వాసన సువార్త, అది యేసు నామము సువార్త, అది సమాధి గెలిచిన సువార్త, అది సమాధి గెలిచిన సువార్త. బెత్లహేము పురములో పూసిన పుష్పము, బెత్లహేము పురములో పూసిన పుష్పము. వాగులు వంకలు దాటింది, సముద్ర ఎల్లలు దాటింది, వాగులు వంకలు దాటింది, సముద్ర ఎల్లలు దాటింది, కొండలు గుట్టలు దాటింది, ఎడారి లోయలు దాటింది, కొండలు గుట్టలు దాటింది, ఎడారి లోయలు దాటింది. మన దేశం వచ్చింది,
సువార్త అది యేసు నామము సువార్త జీవపు వాసన సువార్త అది యేసు నామము సువార్త జీవపు వాసన సువార్త అది సమాధి గెలిచిన సువార్త బెత్లెహేము పురములో సువార్త యేసు నామము సువార్త అది జీవపు వాసన సువార్త యేసు నామము సువార్త అది జీవపు వాసన సువార్త యేసు నామము సువార్త అది సమాధి గెలిచిన సువార్త బెత్లెహేము పురములో పూసిన పుష్పము దేవుడు దీవించును గాక. ఆమేన్. మోజేసాయి గారు మైక్ తీసుకో. సందేశం విన్నాము. సృష్టి మొదలుకొని యేసు ప్రభు తిరిగి లేచు వరకు మరలా ఆయన వచ్చే వరకు మెసేజ్ చాలా విన్నాం. కానీ చివరి సందేశం ఏంటంటే యేసు ప్రభు మరలా తిరిగి రానయ్యున్నాడు. యేసు ప్రభు మరలా తిరిగి రానయ్యున్నాడు. మన బైబిల్లో అనేక చోట్ల ఆ వాక్యము లిఖితమై ఉన్నది. ఆయన వచ్చేటప్పుడు వారు అడిగారు, యేసు ప్రభు శిష్యులు ఏమన్నారంటే, ప్రభువా మీరు మరలా తిరిగి వస్తానంటున్నారు కదా, వచ్చేటప్పుడు ఆ గుర్తులు ఆ సూచనలు ఏమిటి అని అడిగారు. ఆయన అన్నాడు, నేను వచ్చే ముందు అక్కడక్కడ భూకంపములు లేస్తాయి, జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేస్తాయి. ఇప్పుడు మనము ఉక్రెయిన్ రష్యాలో ఆ రెండు దేశాల మధ్యలో 2 సంవత్సరాలు గతించిపోతున్నది. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఎత్తబడదవా నీవు, విడువబడదవా నీవు, యేసయ్య వచ్చే వేళ 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 ఎత్తబడదవా నీవు, విడువబడదవా నీవు. కక్షలు జరిగే కపటం జరిగే అన్యాయాలే అధికారాలే
వచ్చనమ్మ శ్రమకాలం ఉన్నదన్నమాట ప్రతి నెల ఆసక్తితోనే గ్రామ స్వార్థలో పాల్గొనాలని తెనాలి నుంచి వచ్చాడు యేసుబాబు. ప్రార్థన చేయండి. కల్వరి గాస్పల్ చర్చి మరి హైదరాబాద్ దుర్గానగర్ నాచారం ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. మరి పెద్దల అయ్యగారు వయసు ఎంతనైనా 69 70 సంవత్సరాలకు వచ్చిండు. జస్ట్ 69. కనకం అశోక్ గారు, ఎల్బీ నగర్ దైవజనులు తిమోతి గారు, తమ్ముడు ప్రదీప్, మా రథసారథి సాధు జోసఫయ్య గారు మరి నడిపిస్తున్నారు. నాన్నగారి సంఘస్థుడు తమ్ముడు మరి లక్ష్మణ్ ఎక్కడవా ఉంటావు లక్ష్మణ్. వాసన్న ఎక్కడున్నాడు? నిలబడి ఆయన 2 సంకలు సేలు పెట్టి నిలబెట్టాను. మరి మా బాబాయ్ డేవిడ్ గారు ఫోటో వీడియోగ్రాఫరు, మా టీం మెంబరు వెనకాల ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ ఆ కెమెరాలో బంధించి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా చూడండి. గొంగల్లో సునీల్ అని కొడితే మా ప్రోగ్రాం గ్రామ సువార్త అంతా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. లైక్ చేయండి, ప్రార్థన చేయండి. చాలా సంతోషం. మరి ఆహ్వానించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు ప్రవీణ్ గారికి, అన్న తిమోతి అన్న, తిమోతి అనే కదండి, సారీ కొర్నేల్ అన్న. మా బంధుత్వం ఉన్నది, నాకు అన్న అవుతాడు. చాలా సంతోషం. నాది కంచనపల్లి, రఘునాథ్పల్లి దగ్గర కంచనపల్లి. మా ఇంటి పేరే గొంగల్ల. గొంగల్ వేసుకున్నందుకు గొంగల్ల కాదు, మా ఇంటి పేరే గొంగల్ల. హైదరాబాద్లో సంఘ పరిచయం ఉంది.
అనేక ప్రాంతాలు తిరిగి సేవ చేస్తూ ఉన్నాం. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని దేవుడు విజయవంతం చేసినందుకు దైవజనులు లాజరసయ్య గారు ప్రార్థన చేస్తారు. కొర్నేలయ్య గారు ఓట్ ఆఫ్ థాంక్స్ చెప్పిన తర్వాత సాధు జోసఫయ్య గారు ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. మా యేసయ్య మీ పరిశుద్ధమైన పాదములకు వందనము చెల్లిస్తున్నాము. మమ్మల్ని అందరినీ హైదరాబాద్ నుంచి గొంగళ్ళ సునీల్ గారి బృందముగా మమ్మల్ని అందరూ నడిపించి ఇదిగో మీ సేవ కొరకు ఈ రీతిగా సువార్త ఈ గ్రామానికి అందించాము తండ్రి. అది ఫలింపజేసేది మీరే. విన్నవారు హృదయంలో ఈ లోకము శాశ్వత కాదని తెలుసుకొని ఈ లోకంలో ఏ రీతికి వచ్చి ఆ రీతికి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఎక్కడ మేము వెళ్ళాలి, వెళ్ళిపోవాలి, ఎక్కడ వెళ్ళిపోవాలి, ఒక మార్గం మీరు చూపించి లోకానికి వచ్చారు. వీళ్ళందరూ తెలుసుకుంటున్నారా? ఈ గ్రామస్తులందరూ దీవించండి. వారి పంటను, వారి పశువును, వారి గర్భ సంతానమును, అయా గర్భఫలమును, వారి ఇంటి సమస్తమును దీవించండి. ప్రభా మీకు స్తోత్రం. ఈ ప్రాంతంలో కూర్చొని ఎవరైతే అనారోగ్యం వారు ఇప్పుడే ముట్టండి తండ్రి. మీ దాసు ద్వారా చక్కటి వాక్యం విత్తబడదయ్యా. ఇప్పుడే దర్శించండి తండ్రి. ఇప్పుడు ఆరోగ్యవంతంలో చేయండి తండ్రి. ప్రభు మీకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాము. ఈ ప్రాంతంలో దాసుడు ప్రవీణ్ గారు ఎంతో ప్రయాసపడుతున్న అందరూ ఆశ కలిగి మీ మందిరము రాగటకు సాయం చేయండి అయ్యా. ఇది మతము కాదు, ఒక మార్గం అని తెలియపరచడానికి వచ్చాము మేమందరము. ఆ రీతిగా దాసుడు దినదినము ఈ ప్రాంతమును ఏర్పరచుకొని తిరుగుతూ మీ స్వార్థ ప్రకటిస్తుండగా ఆయన పాదములు సుందరమైన ప్రతి ఇంట్లో అడుగు పెడుతుండగా ఆ కుటుంబానికి దీవెనకరంగా చేయాలని మనం చేస్తున్నాం. తన కుటుంబాన్ని, తన సంతతిని, తన సంఘమును సమస్తము దీవించండి అయ్యా. ఇది కొర్నేలయ్య గారు కూడా మా మధ్యలో నియమించడానికి మీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. ఈ పాట లేదో ఆటపాట కాదయ్యా, ఇది అమూల్యమైన వాక్యము, బలమైన శక్తిగల వాక్యము. ఈ వాక్యం ద్వారా అయ్యా వారి జీవితాలు మార్చండి తండ్రి. త్రాగుబోతులు మార్చే దేవుడు మీరు, వ్యభిచారులు మార్చే దేవుడు మీరు, దొంగలను మార్చే దేవుడు, అనారోగ్యమైన ఆరోగ్యంతో చేసే దేవుడు మీరు అయ్యా. ఒక్కసారి దర్శించి కుటుంబంలో సమాధానం లేదేమో అయ్యా. అయ్యా బిడ్డ ఏడుస్తూ, పిల్లలు ఏడుస్తూ జీవిస్తున్నారు. ఒక్కసారి దయదలిచి దర్శించండి, స్వస్థపరచండి, నెమ్మది కుటుంబాలకు ఇవ్వాలని కోరుతున్నాం. ఇంత చక్కటి అవకాశమును ప్రత్యేకంగా వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి ఈ చక్కటి కార్యక్రమం జరిగించుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి దాసుని ప్రవీణ్ గాని వారి కుటుంబం, వారి సేవను మీరు దీవించి ఆశ్రయించి బలపరచవలసిందిగా మనవి చేస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం యాక్చువల్గా ఈ ప్రోగ్రాం అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా, ఆకస్మికంగా, అప్పటికప్పుడు ఆలోచించి ఏర్పాటు చేసిన కార్యక్రమం. రేపు ఉదయకాలం 6 గంటలకు మన పక్కన ఉన్న కొత్తపల్లి గ్రామంలో గ్రామ సువార్త కార్యక్రమం ఉన్నది. ఎక్కడ సువార్త కార్యక్రమం జరిగినా అంతకంటే ముందు రోజే అన్నవాళ్ళు ఆ ఊరికి వచ్చి నైట్ అక్కడే స్టే చేసి ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా ఉదయకాలం సువార్త ప్రకటన మొదలు పెడతారు. కొత్తపల్లిలో ఫెసిలిటీస్ సరిగా లేవని మన ఇంద్రనగర్లో మన చర్చిలో వారు స్టే చేయడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ స్టే చేయడానికి ఎప్పుడైతే అవకాశం దొరికిందో వెంటనే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. మన గ్రామంలో ఈ రాత్రి ఒక మంచి సువార్త సభ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చి వెంటనే అన్న వాళ్ళతో పంచుకున్నప్పుడు, మోసాయి గారితో పంచుకున్నప్పుడు, సరే నాన్న మంచిది చేద్దాం అని చెప్పి వారు కూడా నన్ను ప్రోత్సహించారు. సునీల్ అని అన్నాడు, తమ్మి నీకు ఆసక్తి ఉన్నది, నీ ఊరు బాగుపడాలని, అక్కడున్న ప్రజలు దీవించబడాలని, అక్కడున్న ప్రజలంతా రక్షించబడాలనే ఆశ నీకున్నది కాబట్టి తప్పక దేవుని సువార్త ప్రకటించడానికి మేము సిద్ధం అని వారంతా కూడా ఆ టీం అంతా జట్టునంతా కట్టుకొని ఈ రాత్రి ఎంతో ప్రయాసంతో, వారికి కుటుంబాలు ఉన్నాయి, వారికి సంఘాలు ఉన్నాయి, వారికి కూడా ఎన్నో బాధలు సమస్యలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ సాయంకాలం ఈ రాత్రికాల వేళలో హైదరాబాద్ ప్రాంతంలో నుండి ఒక్కొక్క చోట ఉంటారు. హైదరాబాద్ లో వారంతా ఒక చోట 1 గంట గ్యాదర్ అయి ఇంత పెద్ద సేవకుల సమూహంతో మన గ్రామంలోనికి రావడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు పెడదాం. వాళ్ళు అడిగి ఇక్కడ పెట్టిళ్ళు, ఈ గ్రామం అంతా యేసయ్య నామంలో రక్షించబడును గాక. ఎందుకంటే సేవకుల ప్రయాస ఈ రాత్రి వృధా కాదని నేను నమ్ముతున్నా. సేవకులు పడిన ప్రతి ప్రయాసను దేవుడు తప్పక ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు.
అందరూ బట్టి సునీల్ అన్న బృందం అంతటికి ఒక్కొక్క చూసింది కదా అయ్యగారు జస్ట్ 69 కానీ చూడండి ఎంత చక్కగా ఆడి పాడి దేవుని స్వార్థ ప్రకటించాలనే ఆశతో అయ్యగారికి ఎంతమంది మనవలు అయ్యగారు 13 మంది మనవలు పెద్ద 13 సార్లు కొట్టండి. ఆరుగురు పిల్లలు 13 మంది మనవలు మనవరాలు చాలా పెద్ద కుటుంబం అయ్యగారు ఆరుగురు రైట్ ఈ రీతిగా చాలా పెద్ద కుటుంబం. ఈ రాత్రి వాళ్ళ కుటుంబాలను వదిలి వారంతా మన దగ్గరికి వచ్చిందంటే ఆలోచన చేయండి. ఇక్కడ మనం వారికి ఏదో ఇస్తే ఇక్కడ దాకా రాలే, వాళ్ళకి ఏదో చేస్తామంటే ఇక్కడ దాకా రాలే, ఎవరో వారికి సపోర్ట్ చేస్తే ఈ మన ఇంద్రనగర్ దాకా వాళ్ళు రాలే. కేవలం మన గ్రామాన్ని మన ప్రజలను ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలను ప్రేమించి మనమంతా మంచి మార్గంలో నడవాలని, ఇది మతం కాదు, మనమంతా మంచి మార్గంలో నడవాలని, ఈ గ్రామంలో ఉన్న ప్రజలంతా దీవించబడాలని, మన కుటుంబాలన్నీ కూడా రక్షించబడి సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకొని ప్రతి ఆదివారం దేవుని మందిరంలో చేరి మనమంతా దేవుని చక్కగా ఆరాధించి మన పిల్లల మన తరతరాలు దీవించబడాలనే ఆశతో వారు మన మధ్యలోనికి మంచి దేవుని సువార్తను తీసుకొని రావడం జరిగింది. వారందరికీ పేరు పేరున ఈ గ్రామ ప్రజల సంఘ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండవది, ఈ స్టేజ్ కానీ వెనకాల ఫ్రేమ్స్, లైటింగ్, డీజే, ఈ సౌండ్ సిస్టమ్ అంతా అరేంజ్ చేసినటువంటి సహోదరులు తాటికొండ రజాక్, తాటికొండ అరుణ్, వారి కుటుంబాలను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించును గాక. మన శుభములు తెలియజేస్తున్నాం. మరి చెప్పినట్టుగానే సునీలయ్య గారి బృందంలో మేము కూడా చేరి ఇలాగా దేవుని మహిమపరచడానికి నెలకు 2 రోజులు మేము కేటాయించి వస్తూ ఉన్నాం. మరి మీకు తెలుసు, మరి రావడం పోవడం ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ కూడా గ్రామాలకు సువార్త అందాలి, ప్రజలకు సువార్త అందాలనే ఉద్దేశం. తర్వాత మరి కలిసిపోవడం, మీకు సువార్త చెప్పి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకా అనేక గ్రామాలు తిరగాల్సినటువంటి ఆలోచన మాకందరికి ఉన్నాయి కాబట్టి మీరు మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీరు ఇంతవరకు చక్కగా కూర్చొని పాటలు మరి సువార్త విన్నారు, అందుకై మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు, వారందరికి కూడా పరలోకం నుంచి ప్రభు రావాల్సిన దీవెనలు ఇస్తాడు. మనం ఏ పని చేసినా దానికి దేవుడు వచ్చి ఉండేవాడు కాదు కనుక మీరు ధైర్యంగా ఉండండి, ఇలాగ సేవలో పాలు పొందండి, దైవ సేవకుని ప్రోత్సహించండి. దైవ సేవకుని ప్రోత్సహించి బలపరుస్తున్న దైవజనులు కొర్నేలయ్య గారు ఉన్నారు. నిజంగా అద్భుతం ఇదంతా కూడా. ఈ పనిలో మీరందరూ కూడా పాలు భాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి, ఇక్కడ చేరినటువంటి సంఘ బిడ్డలందరికీ, ఆయా స్థలాల నుంచి వచ్చినటువంటి దైవ విశ్వాసులకు, అలాగనే దేవుణ్ణి ప్రేమించి దేవుని సేవ జరిగిస్తున్నటువంటి ప్రవీణ్ కుటుంబానికి, ఆయనను ప్రోత్సహిస్తున్న కొర్నేలయ్య గారి కుటుంబానికి, ఈ రోజు స్పాన్సర్ చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి సహాయపడినటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున వారికి నిత్యము దేవుని తోడు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా, అందరికి వందనాలు. థ్యాంక్ యూ అయ్యా. జ్వరాన్ని మీరు గద్దించి వార్తకి యేసు నామమున విడుదల కలుగునుగా, నెమ్మది కలుగునుగా, సుఖ నిద్ర వచ్చునుగా, ఉదయం నా నూతన శక్తితో నింపుమని యేసు నామమున
వీళ్ళ కోసం మా అబ్బాయి ప్రేమగల తండ్రి విక్టోరియా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన ఒడిలో యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాం. మీ చిత్తమైతే కంట్రోల్ చేయండి, కానీ చిత్తమైతే లేఖనించండి. నీకు అసాధ్యమైనది లేదు. తన 4 పిల్లల పెళ్లిలైన వారి కుటుంబాలకు చల్లగా చూడండి. బలముతుంది కాపులు ఇప్పుడే అమ్మలో దర్శించండి. నామానికి మహిమ తీసుకోండి. మీ నామంలో స్వస్థ దర్శించండి. ఇప్పుడే ముట్టించండి. ప్రతి అవయవములను ముట్టి స్వస్థపరచండి. కనిపించిన మనవలను బిడ్డలను కొడుకులను సమస్త కూడా దీవించండి. ప్రత్యేక నడవగట్టు శక్తినిచ్చి కాళ్ళలో కిళ్ళలో బలం నుంచి బలపరచండి. వేడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి.